మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేటీఆర్ కాలనీకి ఏర్పాటు చేసిన నూతన రహదారిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని వెంకటయ్య చెప్పారు. రోడ్ పోయాలి దానికి ఏమంటే మా పైసలు పైసలు చేరుగా చేస్తాను. ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో మరి కేటీఆర్ కాలనీ రోడ్డు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి మా పిల్లి సుధాకర్ అన్న మరి మాకు కమిషన్ ఆఫీస్కి వచ్చి మాకు రోడ్డు ఇబ్బంది ఉన్నది, 160 కుటుంబాలు ఉన్నాయి, 1000 జనాభా ఉన్నది, మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది, మాకు రోడ్డు సౌకర్యం లేదు అని చెప్పి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టి తీసుకురాగానే కలెక్టర్ గారితో మాట్లాడి సంబంధిత మరి ఎస్పీ గారితో మాట్లాడి ఆర్డీఓతో మాట్లాడి తక్షణమే మరి 1000 మంది ఉన్నారు జనాభా అంటే మరి కాలనీ వాసులకు మరి చిరకాల సమస్య రోడ్డు సమస్య అది పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చిన మరి వారి కోరిక మేరకు మరి కాలనీ వాసుల కోరిక తీర్చాలి. మరి సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు కనుక మరి రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాత సుఖీభవ అన్న కార్యక్రమంలో మా యొక్క అక్కలకు అన్నలకు కోరిక తీర్చాలని చెప్పి మరి రోడ్డు సౌకర్యం నేను అందరికీ కూడా అధికారులతో మాట్లాడి పూర్తి చేయడం జరిగింది. ఏది ఏమైనా మేము ఉన్నదే ఎస్సీఎస్ కమిషన్ ఉన్నదే మీ ఎస్సీఎస్లో బాగు చూస్తందుకు, మీకు కష్టడిగా పనిచేయాలి, ఏ సమస్యలను పరిష్కారం చేయాలి. మాకందరికి కూడా అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, పోరాడు, సమీకరించు, బోధించు. ఆ యొక్క నినాదంతో అంబేద్కర్ ఇచ్చినటువంటి చెలవుతోనే మీకు సేవ చేస్తూ ఉన్నాం. మరి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మరి రాజ్యాంగ ఫలాలే మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి మీకు తప్పకుండా ఆ పని చేయాలని చెప్పి మేము అనుకున్నాం. ఈరోజు మంచిగా రోడ్డు సౌకర్యం అయిపోయింది. ఇంకా కూడా ఆ రోడ్లో నేను మీ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడతా, మీ జిల్లా ఇన్ఛార్జితో మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా. ఆ రోడ్డు అట్టే రోడ్డు కాదు, దానికి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చి మీ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారి సహకారం కూడా తీసుకొని మున్సిపల్ కౌన్సిలర్ ఇక్కడనే ఉన్నాడు, మాతో కొత్త గెలిచిండు మా తమ్ముడు యువకుడు ఇక్కడనే ఉన్నాడు నరేష్ గారు. మరి మున్సిపల్ చైర్మన్ కూడా సహకారం తీసుకొని
తప్పకుండా మీ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా మరొకసారి జై భీములు నమస్కారం తెలియజేస్తాను.